హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీ కోసం మంచి వీడియోతో మరి మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు చూసేయండి. ఫుల్ స్వర్గం అన్నమాట. స్వర్గాన్నే మీది ముందర తెచ్చేసినట్లు ఉంటుంది వీడియో మాత్రం. మార్నింగ్ మార్నింగే స్టార్టింగ్ మనది ఎలా ఉంటుంది, నా యాక్టివిటీస్ ఏంటి అన్నీ మీకు ఒక సన్నగా చూపించేసేసాను. సోది లేకోకుండా చూపించేసాను అనమాట. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు కూడా ఈ వేలోనే ఫాలో అవ్వండి. డైలీ హెల్తీగా ఉంటారు. ఎప్పుడు ఆ మెటీరియల్ వరల్డ్లో మనం బతికి 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 ఆ మొబైల్ చూసి 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 తలకాయ బాదుకునే కన్నా ఇట్లా వచ్చి టెంపుల్కి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకోసం మంచిగా వెళ్ళి అక్కడ తీసుకొని గ్రాఫిక్స్ 1 అవర్ లేట్ అయింది నాకైతే. మామూలుగా అయితే నార్మల్గా వెళ్తుండే టెంపుల్కి అయితే మార్నింగే. బట్ ఏమంటే ల్యాగ్ అయిపోయింది 1 అవర్ వీడియోస్ తీసుకుంటా అలా ఇలా చేయడం ద్వారా లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళడానికి. బట్ ఇంకోటి ఏంటంటే 7:30కి మంగళహారతి ఉంటుంది టెంపుల్లో. మీరు దాన్ని అటెండ్ అవ్వచ్చు 7:30కి. అది సెకండ్ హారతి అనమాట. మామూలు శ్రేణ హారతి 4:30కి ఉంటుంది. అది మీరు అటెండ్ అవ్వాలంటే 3కే రెడీ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే మెటీరియల్ వరల్డ్ అనమాట. ఎంత ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ అంతా మనమే చూసుకున్నాం కదా. ఈ జీవితమే అలా అయిపోతుంది ఈ మెటీరియల్ వరల్డ్లో. కాకుండా అట్లా మనం ఒక టెంపుల్లో స్పెండ్ చేసామంటే మనము మన యొక్క ఫ్యూచర్ ఏంటి, ఏం కథ, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఫోకస్ మిస్ అయిందా ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా అలాగా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా అట్లా వెళ్తూ ఉన్నాను. అలా క్లైమేట్ అంతా మనం వేడి అనమాట, క్లైమేట్ కూల్. అప్పుడు ఏమైపోతుంది, కండెన్సేషన్ ఫామ్ అవుతుంది. అలా అనమాట. హెల్తీగా ఉంటుంది. కండెన్సేషన్ ఫామ్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా సాల్ట్స్ కానీ వాటర్ కానీ చెమట రూపంలో స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మీరైతే మామూలుగా అయితే మామూలు నార్మల్ టెంపుల్ చూసింటారు, కానీ ఈ టెంపుల్ మాత్రం పీస్ఫుల్గా స్వర్గం ఉన్నట్లే. చూస్తున్నారు కదా ఎలా ఉందో లైటింగ్స్ కానీ, మంచిగా ఉందండి. పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సూపర్గా ఉంది. మీరైతే తప్పకుండా మీరైతే అందరూ కలిసి చూడండి, విజిట్ చేయండి టెంపుల్ని. ఒక మీకు తోచినంత మనీ 10 రూపీస్ నుంచి ఒక 1000 1 lakh వరకు ఎంతో అంత డొనేట్ చేయండి. నా సబ్స్క్రైబర్లు అంతా కోటీశ్వర్లే. అంతే కదా, కోటీశ్వర్లే అంటారులేండి నాకు నా సబ్స్క్రైబర్లు అంతా. మంచిగా డెవోషనల్గా తిలకం పెట్టుకొని రఘుకుల తిలక రారా, ఆ పాట కాదు, మామూలు తిలకం పెట్టుకొని మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా అట్లా ఒక డెవోషనల్ రూపంలోకి వెళ్ళిపోతాం అనమాట ఆ రోజంతా. అట్లా ఒక రోజు ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. సండే కానీ సాటర్డే కానీ సెకండ్ సాటర్డే కానీ ఆ రోజంతా పీస్ఫుల్గా చాంటింగ్ చేసుకుంటా మహామంత్రాన్ని జపం చేసుకుంటా ఒక సాధువు మాదిరి ఆ రోజంతా ఇంకా ఫీల్ అయిపోయి డైలీ అలాగే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న లోకంలో సాత్విక ప్రసాదం తిన్న వాళ్ళు ఒక 95 ఏజ్ వరకు బతుకుతారు. లేదంటే అంతే, ఈ యొక్క కెమికల్స్ ఫుడ్ అలాగా అంతా వెళ్ళిపోతుంది అనమాట. అదే చాంటింగ్ ఎలా చేయాలి అనేది కొంతమంది అడుగుతున్నారు. చాంటింగ్ అంటే ఆ మంత్రాన్ని జపం చేయడం. ఇంతకుముందు సాధువులంతా అలా జపం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ ఎక్కువ శక్తి ఉండేది, వాళ్ళకి తపోశక్తి ఎక్కువ ఉండేది. ఫస్ట్ ఏంటంటే ఈ మంత్రానికి ఒక బలం ఉంటుంది. ఫస్ట్ పంచతత్వ మంత్రం ఉంటుంది. అంటే ఈ ఇస్కాన్ వాళ్ళ గురువులు ఆ పంచతత్వ మంత్రాన్ని ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా సరిదిద్దుకున్నప్పుడు అది ఫస్ట్ పంచతత్వ మంత్రం చదివిన తర్వాత మూల మంత్రం చదువుతాం. పంచతత్వ మంత్రం జై శ్రీకృష్ణ ప్రభు చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. ఇది అయిపోయిన తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది 108 టైమ్స్ మనం పలికామంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ఇది పలికినది మనం వినాలి. ఇది ఇస్కాన్ యొక్క రూల్ అనమాట. అంటే అప్పుడు మనకి ఎక్కుతుంది అనమాట మెదడికి. మీరు చూస్తున్నది పశువుల శాల ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. మన దగ్గర పాజిటివ్నెస్ ఉంటేనే మన దగ్గరికి గాడ్ అయినా కానీ ఏది జంతువులైనా మూగ జంతువులైనా కానీ పిల్లలైనా కానీ మన దగ్గరికి వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా దాన్ని ఎలా రావాలని దానికి కొన్ని టిప్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వండి. ఎక్స్ప్రెషన్స్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అలాగా. గోవిందం ఆదిపురుషం హం భజామి, గోవిందం ఆదిపురుషం హం భజామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే
వాసుదేవాయ. ఇప్పుడంతా పడిన కష్టం అంతా వెళ్ళిపోయిందండి. దేవుని చూసేస్తానే. ఓకే అండి, మీరు కూడా స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ చేసుకోండి, పునాదులను మర్చిపోకండి. మరి వచ్చే వీడియోలో సరికొత్తగా మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది ఒక మంచి లెసన్ మాదిరి ఉంటుంది. భగవద్గీత చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.